హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ ఛానల్ ఏంటంటే మా ఊరి కోతులను పెట్టాను. ఎందుకంటే ఇది ప్రతి ఊర్లో ఉన్న సమస్య. ఇలా వస్తాయండి, ఎర్లీ మార్నింగ్ ఊరి మీద పడిపోతాయి, ఇళ్ళ మీద పడిపోతాయి. అందరూ భయపడిపోతుంటారనమాట. అసలు ఏం చేస్తాయి, కరుస్తాయా, మన ఇంట్లో జొరబడి మొత్తం ఎత్తుకెళ్తాయా, వాటికి అసలు అద్దు పద్దు అనేది ఏమి ఉండదు. నేను మెయిన్గా ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇవి ఎంత డ్యామేజ్ చేస్తాయి. నేను ఇన్ని రోజులు అనుకున్నానండి, అసలు మనుషులు ఈ భూమి మీద అసలు బుర్ర లేని బుద్ధి తక్కువ జనాలు అనుకుంటాను నేను. ఎందుకంటే చాలా డ్యామేజ్, స్వార్థం కోసం చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటారు కదా. కాదండి, మనుషుల కంటే ముందు కోతులు వస్తాయి. ఎంత స్వార్థంగా ఉంటాయో నేను ఈ ఛానల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. నేను గమనించానండి, వీటిని తరమడే పనిగా పెట్టుకున్నాం కాబట్టి ఆ పనిలో ఏమైందంటే వీటి గురించి నాకు కొన్ని విషయాలు తెలిసాయన్నమాట. ఇవి ఎందుకు గరుస్తాయి మనుషుల్ని, ఊళ్ళల్లో మాత్రం ఎందుకు ఉంటున్నాయి, అసలు వీటి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వీటి యూనిటీ చూడండి, ప్యాక్గా ఉంటాయి, మందలుగా ఉంటాయి. ఎందుకు వీటి పిల్లల్ని ఎలా సంరక్షించుకుంటాయి, ఫుడ్ పరిస్థితి ఏంటి, అసలు ఇవి చేసే డ్యామేజ్ ఏంటి, మనుషులకే కాదండి, చెట్లకి, పిట్టలకి, ప్రతి దానికి ఇవి నష్టం చేకూరుస్తాయి అన్నమాట. ప్రతి దానికి అసలు ఇవి భయపడతాయా అసలు, వేటికి భయపడతాయి, ఇవన్నీ ఈ ఛానల్ ద్వారా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, ఎర్లీ మార్నింగ్ వస్తున్నాడు, అప్పుడే 7-7:30 మధ్యలో అవ్వచ్చు టైము. ఇలా గుంపులుగా ఇళ్ళల్లో చేరుతాయి జనాలు. ఇట్లా ఏంటంటే ప్రజలు ఏంటంటే భయపడిపోతారు. వామ్మో వచ్చేస్తున్నారా బాబో దోచుకుపోవడానికి విలన్లు, ఆ రేంజ్లో భయపడిపోతారనమాట. మందలండి, ఒక్క మందులో 200 దాకా ఉంటాయి. 100 నుంచి 200. మా ఊర్లో 3-4 ఉన్నాయి ఈ గుంపులు. ప్రతి ఊర్లో ఉన్న సమస్య ఇవి. ఏం నష్టం చేస్తాయి, ఎలా చేస్తాయి, వీటి లైఫ్ స్టైల్ ఏంటి, అసలు ఎలా ఉంటాయి, వీటిల్లో లీడర్లు ఎవరు, కాపు కాస్తాయా, ఎలా వీటిని ఎవరు సంరక్షిస్తారు, ఇవన్నీ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.